ఎన్నికలకి ఒక్కరోజు ముందు జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ లాంటి వార్త ఇది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనటానికి నేరుగా వచ్చినటువంటి సంకేతం ఇది. ఇంతకీ ఎన్నికలకి ఒక్కరోజు ముందు పులివెందుల పొలకేసి జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి ఆ షాక్ ఏంటి, ఆ విషయం ఏంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, ఏంటి ఆ కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలి అనుకుంటున్నాడు. అందుకు వ్యవస్థలోని తన బాధ్యతల దగ్గర నుంచి తన పార్టీలో ఉన్నటువంటి గోండాల దాకా అనేక మంది అనేక రకాలుగా వాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే వ్యవస్థలన్నీ తనకు ఊడిగం చేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి ఊహించుకుంటా ఉంటే అనేక మంది ఐఏఎస్ని తీసేశారు, ఐపీఎస్ని తీసేశారు, ఆ తర్వాత ఏకంగా డీజీపీని కూడా పీకి పారేశారు. ఈ మధ్యలో ఇంటెలిజెన్స్ డిఐజీని పీకి పాడేశారు. సిఎస్ను కూడా తీసేస్తే బాగుంటుంది అనుకున్నప్పటికీ సరే అతను ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎదురు తిరిగిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులందరూ వారు వన్ సైడ్ చేసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటేయడానికి సిద్ధమయ్యాక ఇతను పీకేది ఏముంటుంది? సరే, ఈ విషయం పక్కన పెడతాం. ఎన్నికలకి కేవలం ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. అయితే వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి మనుషులందరూ పోయారా? పోలా. తన బానిసలు చాలామంది ఉన్నారు. తన కోసం, కులం కోసం పనిచేసేవాళ్ళు, మతం కోసం పనిచేసేవాళ్ళు, డబ్బు కోసం పనిచేసేవాళ్ళు, పదవుల కోసం పనిచేసేవాళ్ళు, ప్రలోభాల కోసం పనిచేసేవాళ్ళు చాలామంది జాగిలాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూనే, తాడేపల్లి కోట చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అటువంటి జాగిలాల్లో చాలామంది ఉన్నప్పటికీ ఎన్నికల ముందు మాత్రం ఒక్కొక్కడు జగన్మోహన్ రెడ్డికి ఒరు మాదిరి రోడ్డు దించుతూ ఉన్నాడు. ఆర్టీసీ ఎండీగా తనకు మెచ్చిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క లేఖ రాశారు ఆర్టీసీ ఎండీకి. అయ్యా, ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు రావడం కోసం బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి మీరు ఆర్టీసీ బస్సులు పెట్టాలి వందలాదిగా అంటే ద్వారకా తిరుమలరావు దానికి రియాక్ట్ అయ్యి హైదరాబాద్ నుంచి రావడానికి, ఓటర్లు రావడానికి, బెంగళూరు నుంచి రావడానికి, చెన్నై నుంచి రావడానికి అనేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి గెలుపో అతనికి అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి ఓటమి అతనికి తెలిసిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పోలవరం కోసం, అమరావతి కోసం, ఈ రాష్ట్ర యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రం నుంచి వలసపోయినటువంటి ప్రజలందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరో చోట అనంతపురంలో 100 మంది గోండాలని ఎన్నికలకి 2 రోజుల ముందు వైసీపీ ఇతర ప్రాంతాల నుంచి దించితే దీని మీద జనసేన నాయకులు డీఎస్పీకి కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఏరి పారేస్తాను నేను వాళ్ళందరినీ అని చెప్పడం జరిగింది. అంటే నీతికి, జాతికి, నిజాయితీకి నిలబడినటువంటి అధికారులు ఉంటే జగన్ అనేవాడు బతుకెలా ఉంటుందో చెప్పేటువంటి ఘటన ఇది. గతంలో ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్గా కడప జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి మెజారిటీ 5,000కు పడిపోయింది. నీతి నిజాయితీగా ఆ నియోజకవర్గంలో ఓట్లు జరిగితే అప్పటికీ కొన్ని చోట్ల, అన్ని చోట్ల కవర్ చేయలేరుగా పోలీసులు, అన్ని ఊర్లో ఉండలేరుగా, కొన్ని చోట్ల రిగ్గింగ్ చేసుకుంటేనే 5,000తోనే బయటపడ్డాడు. అంటే జగన్మోహన్ రెడ్డి బతుకంతా కూడా ఏదో ఒక విధంగా మేనేజ్ చేయడమే. అయితే ఒక్కసారిగా ఎన్నికలు దగ్గర పడే కొద్ది జగన్మోహన్ రెడ్డి మాట ఎవడు వినట్ల, అందరూ పెడచెవన పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ ఏంటంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్నికల్లో 79% ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగటం జరిగింది. అయితే ఇప్పుడు నగరాలే కదిలి వస్తున్నట్టుగా ఈ రాష్ట్రం నుంచి, అన్ని వైపుల నుంచి ఉన్నటువంటి 8 దిక్కుల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, రాక్షస పరిపాలన అంతా ముందించడం కోసం వాళ్ళు అక్కడి నుంచి, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి స్వస్థలానికి బయలుదేరి వస్తుంటే అన్ని చోట్ల కూడా రోడ్లు బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి, టోల్ గేట్లు జామ్ అయిపోయినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం. రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో 5 కోట్ల మంది ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా మన 5 సంవత్సరాల భవిష్యత్తు కోసం, మన ఆంధ్రుల భవిష్యత్తు కోసం దయచేసి ఎక్కడున్నా సరే వచ్చి ఓటు వేయండి. రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతం 80కి పైగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జరగనటువంటి విధంగా అత్యధిక ఓటింగ్ జరగబోతా ఉంది. అది 82 అవుతుందా, 83 అవుతుందా, అంతకంటే ఎక్కువ అవుతుందా అనేది ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని బట్టి అది మారుతుంది. ఎన్ని ఓట్లు పెరిగితే జగన్మోహన్ రెడ్డి అంత ఘోర ఓటమి చవి చూస్తాడని అర్థం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం గురించి పెద్దగా ఆలోచించట్లా, అది ఎలా ఓడిపోతాడని అతనికి తెలుసు. పులివెందుల్లో తన బతుకేంది, కడపలో తన బ్రదరు హంతకుడైనటువంటి అవినాష్ రెడ్డి బ్రతికేందనేది. సొంత తల్లి, జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత తల్లి, నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ నేను ఒకసారి ఆలోచించబట్టుంటా, సొంత తల్లే ఇదొక నికృష్టమైనటువంటి పరిపాలన,
వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైనటువంటి వారసురాలు వైఎస్ షర్మిల, కడప ఎంపీగా వైఎస్ షర్మిలని మీరు గెలిపించండి, మీ రాజశేఖర రెడ్డి లాగా తను మిమ్మల్ని చూసుకుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి కూడా కావడనే కదా, జగన్మోహన్ రెడ్డికి చేతకాదనే కదా, చేవలేదనే కదా, పసలేదనే కదా, పరికమాలలోడనే కదా. సొంత తల్లే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకి శవం అవసరం పడతాదేమో, ఈ నికృష్టుడు ఏమైనా చేస్తాడేమో అనేటువంటి ఆందోళనతో, భయంతో, బాధతో, ఆక్రందనతో ఆవిడ అమెరికా చేరుకొని అక్కడ కూర్చొని అక్కడి నుంచి కూతురికి మద్దతుగా ఒక వీడియో చేసి పెట్టిందంటే నిజంగా ఆవిడ ఇక్కడ ఉండుంటే, కడప మొత్తం తిరుగుంటే, పులివెందుల ప్రజల్ని ఓటు కొంగు చాటు తను కూడా అడిగుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి బతుకు కుక్కలు చెంపిన విస్తరయ్యేది. ఎన్నికలకి ముందే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, అతను చేతులెత్తేశాడు.